గడిచిపోయిన కాలం, గడిచిపోయిన క్షణాలు, గడిచిపోయిన రోజులు, గతం వెళ్ళిపోయింది. అది మన చేతిలోంచి దాటిపోయింది. గతాన్ని తలుచుకుంటూ గతంలోనే జీవిస్తూ చింతించొద్దు. ఈ క్షణం మన చేతిలో ఉంది, భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఏ మార్పు తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. గతంలో కూర్చుని గతంలో జరిగిన అంశాలను తలుచుకుంటూ దాన్నే మొత్తం మన బ్రెయిన్లో పెట్టేసుకుని బాధపడుతూ అస్సలు ఆలోచించొద్దు. ఎందుకంటే గతాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. గతం జరిగిపోయిన గతం, దేవుడు కూడా దాన్ని మార్చలేడు. కానీ ఈ క్షణం నుంచి, ఈ నిమిషం నుంచి మన జీవితంలో కొత్త రహదారి వేసుకునే శక్తి మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఏ మనిషి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా తన జీవితాన్ని, తన తలరాతని మార్చే శక్తి మాత్రం ఆ మనిషి చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి మీరు గతాన్ని వదిలేసేయండి. ఈ క్షణం నుంచి ఎలా మోటివేట్ అవుతాను, ఈ క్షణం నుంచి నేను ఏమేమి పాయింట్స్లో మార్పులు తెచ్చుకుంటాను, నన్ను నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను, పాత మనిషి అంటే నేను పాత మనిషి ఇంతకుముందు ఉన్నది అది మొత్తం మార్చి నేను ఇంకా రిఫార్మ్ అవుతాను, ట్రాన్స్ఫార్మ్ అవుతాను, దానిలోంచి చాలా మార్పులు తీసుకొస్తాను. పాజిటివ్ యాటిట్యూడ్తో, మంచి ఎనర్జీతో, ప్రతిరోజు ఉత్సాహంతో, ఈరోజు మన కోసమే ఉందన్న ఆలోచనతో బతకాలి. అందరినీ బతికించాలి. అందరి కోసం మనం బతకాలి. మనం అచీవ్ చేస్తూ అందరికీ ఎంతో కొంత చేయగలగాలి. అదే మనిషి జీవితం. దాన్ని వదిలేసి చాలామంది గతంలో ఉంటూ ఆ డిప్రెషన్లో కొనసాగుతూ ఆ బాధల్ని, ఆ యాంగ్జైటీలని తీసుకొచ్చుకుంటూ అలా ఉంటే మాత్రం జీవితం మొత్తం సమాప్తం అవుతుంది. అలా కాదు. ఈ క్షణం మనం మారాలి. మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం చేంజెస్ తీసుకొద్దాం మనలో. అదే భవిష్యత్తుకి నాంది పలుకుతుంది.